దక్షిణ భారతదేశంలోని వైష్ణవ ఆలయాలలో ప్రముఖమైనది సింహాచల క్షేత్రం. తూర్పు కనుమలలో ప్రకృతి సౌందర్యం నడుమున వెలిసిన స్వామి. అశేష భక్తకోటికి ఇలవేల్పు శ్రీ మహావిష్ణువు దివ్యమంగళ విగ్రహం కనుమరుగైంది. చక్రవర్తులలో ఒకరైన పురూరవుడు ఊర్వశితో గగన మార్గమును విహారిస్తూ ఉండగా వారి వాహనం స్వామివారు ఉన్న ప్రదేశం నుండి ముందుకు కదలకుండా నిలిచిపోయింది. ఊర్వశి తన దివ్య దృష్టితో ఆ ప్రదేశంలోని వరాహ నరసింహుడు ఉన్నాడని గ్రహించి పురూరవుడికి తెలిపింది. నాటి రాత్రి స్వామి పురూరవుడికి స్వప్నంలో కనిపించి తనను పుట్ట నుంచి బయటకు తీసి గంధాన్ని సమర్పించమన్నారు. భూమికి గంధపతి అని పేరు, అందుకే పుట్టమట్టికి బదులు గంధాన్ని సమర్పించమన్నారు. చక్రవర్తి సహస్ర కలశ గంగధారతో పంచామృతాలతో స్వామిని అభిషేకించారు. ఇది స్థల పురాణం. హిరణ్యకశిపుడు వదానంతరం ఉగ్ర నరసింహుడిని చల్లబరచడానికి దేవతలే చందనం పూశారని భక్తుల విశ్వాసం.